ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట జీవము గల దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి. ఏమిటి ఈ దినం దేవుని వాగ్దానం మాట? దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులరా. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చెను, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీ వెంట వచ్చును అన్న మాటలు చక్కగా రాయబడి ఉన్నాయి. పిల్లరా, ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఏ ఇంటి వారికి? మరొక మాట నేను మీకు పరిచయం చేస్తాను. మనకి ఏమండి ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథంలో అనుకుంటూ చూస్తే ఏమని ఉంటుందంటే, యోధా ఇంటి వారికి, ఏమండి యెరూషలేము ఇంటి వారికి ఈ పండుగ దినాలు అని రాయబడి ఉంటుంది జకర్యా గ్రంథంలో. పిల్లరా, చక్కగా ఇక్కడ అంటాడు, ఆ ఇంటివారు అంటే ఎవరు? యోధా ఇంటివారు, యెరూషలేము ఇంటివారు అని అర్థం. అనగా దేవుని పిల్లలు అనే మాట చాలా తేటగా మాట్లాడాడు. అంటాడు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీతో ఉండే పరిశుద్ధాత్ముని సమాధానం, ప్రభు యేసుక్రీస్తు వారి నెమ్మది, దీవెన, మేలు అంతా ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో నివాసం చేస్తున్న వారి మీదకి ప్రవేశిస్తుంది. వారు కానీ వాక్యానుసారమైన మాట లేకుండా, ఆ యోగ్యత అనే పదానికి అన్న పదాలు అవి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యోగ్యత కలిగి లేకుంటే, వాక్యానుసారమైన మేలుల్లో వారు ఉండకపోతే, క్రీస్తు దీవెన సమాధానం వారి మీద ఉండక మరలా తిరిగి మీ వెంటనే వచ్చును అన్న మాటను తన శిష్యులైన ఏమండి పేతురు, యోహాను, యాకోబులతో దేవుడు చెప్పినట్లుగా, ప్రభు చెప్పినట్లుగా మనకు వాక్య గ్రంథస్థం చేయబడింది. పిల్లరా, ఆ యోగ్యమైన ఇల్లు నువ్వే ఎందుకు కాకూడదు? నీ మీదకి ఎందుకు రాకూడదు ఆ దీవెన? ఇక్కడ అంటాడు, ఇల్లు అనగా మనకు తెలుసు, కొరింథీ పత్రికలో రాయబడినట్లుగా, ఏమండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఆయన ఆత్మ మీలో నివాసించట్లేదా అన్న మాటలు మనకు కనబడతాయి పౌలు గారి ద్వారా రాయబడినట్లు. పిల్లరా, ఆ యోగ్యతను మనమే కాపాడుకుంటే, నువ్వే కాపాడుకుంటే, నీవు ఖచ్చితంగా యోగ్యమైన ఇంటిగా ఉండి దేవుని మేలు సమాధానానికి అర్హురాలు అవుతావన్నది దేవుని మాట. అందుకే అంటాడు చూడండి, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి, అంటే వందనము చేయండి, వారితో ప్రేమగా మాట్లాడండి అని. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. సమాధానం అనగా ఎవరో మీకు తెలుసు. సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, ఏమండి బలవంతుడగు దేవుడు అన్న మాటలు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదివితే చక్కగా కనబడతాయి. ఇక్కడ కూడా అంటాడు, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే, అయోగ్యత మీకు తెలుసు. అన్నీ బాగుంటాయి కానీ అన్నిటిలో తగిన సమాధానం ఉండని దాన్నే అయోగ్యత అని బైబిల్ తేటగా మాట్లాడుతుంది. ఒక్కవేళ నీవు అలా లేవు, అలా ఉండవు కూడా అని దేవుని మాట. ఒకవేళ నువ్వు అయోగ్యంగా నీ ఇంట్లో ఉంటే, అయోగ్యపు పరిపాలన నువ్వు యజమానుడిగా చేస్తుంటే, యజమానురాలుగా చేస్తుంటే, దేవుని సమాధానం ఏమైపోయేది? ఏమండి నీ మీదకి రావలసిన ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోతుంది అన్న ఒక చిన్న విషయాన్ని ఈ పూట మనం ఈ వాగ్దానం ద్వారా గుర్తుపెట్టుకోవాల్సిన అన్నమాట బహుతేటగా మాట్లాడుతున్నాం. అందుకే యోగ్యత గురించి మాట్లాడుతూ అంటాడు, నీవు యోగ్యమైన దానవుగా ఉంటున్నావు, యోగ్యత కలిగి ఉండు అన్న మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. ఇక్కడ అంటాడు, అది యోగ్యమైనదైతే మీతో ఉండే సమాధానం ఆ ఇంటికి ప్రాప్తిస్తుంది, లభిస్తుంది, వస్తుంది అన్న మాట తేటగా మాట్లాడాడు. ఈ లైవ్ని వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, దేవుని దీవెన రాలేదు అని బాధపడుట కంటే ఎందుకు రాలేదో ఆలోచించగలిగితే ఖచ్చితంగా నీ హృదయం అనే ఇల్లు, నీ కుటుంబం యోగ్యతగా మార్చబడుతుంది. మారిపోవుగాక. నీకు స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం అదే. రాలేదని బాధపడేవారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నాం. మనకు కూడా ఆ అయాయ సందర్భాలు, సమయాలను బట్టి ఏమిటో దేవుడికి నా మీద ఇంకా కనికరం రాలేదు అన్న మాటలు నీ నోట లేకపోలేదు, అనకుండా నువ్వు మౌనం ఉండలేదు. అయితే దేవుడి మాట ఏంటయ్యంటే, దేవాతి దేవుడు అనే మాట, ప్రభు అనే మాట ఏంటయ్యంటే,
నీవు యోగ్యత లేకుండా ఎలాగూ దీవెనకరంగా ఉంటావు అన్న మాటలు ఇక్కడ తేటగా కనబడతాయి. మీకు ఒక మాట పరిచయం చేస్తాను. మనం ఏదైనా ఒకరికి కొంత పంచి పెట్టేటప్పుడు, ఏదైనా పాత్రలో ఎత్తుకెళ్ళేటప్పుడు ఆ బాక్స్ కానివ్వండి, ఆ ఎత్తుకెళ్ళే వస్తువుని శుభ్రం చేసి ఇస్తాం. వాళ్ళు ఒకవేళ పని చేస్తున్నా కూడా వెళ్ళి మీరు చేతులు కడుక్కోరండి, కాస్త శుభ్రంగా రండి, దీన్ని అందుకోండి, దీన్ని తీసుకోండి, ఇది మీకే తినండి అంటాం కదా. అలాగునే దేవుని దృష్టికి చేతులు, చూపులు, నడకలు, పడకలు, అపవిత్రత, మాటలు ఏమండి, తలంపులతో చెడ్డతనం నిండిపోయి ఉంటే, బలహీనత నిండిపోయి ఉంటే, క్రీస్తు రక్తము చేత పైకి కడగబడి, మనసుల పూర్వకంగా కడగబడి, ఆయన దృష్టిపూర్వకంగా ఆత్మానుసారంగా కడగబడకపోతే ఖచ్చితంగా ఆయన చెప్పే సమాధానపు దీవెన, యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం కలుగు చేస్తుందన్న మాట నీ పక్షముగా ఎలాగ నెరవేరాలి, ఎలాగ నెరవేరబడుతుంది, ఒక్క నిమిషం నిలబడి మీరు ఆలోచించాలన్నది దేవుని ఉద్దేశం. ఆలోచించు. ఇప్పటికి సగానికి సగం శుభ్ర చేయబడ్డావు, పరిశుద్ధపడ్డావు. నీ కుటుంబానికి ఆల్రెడీ సమాధానం దగ్గర పడుతూ ఉంది. ఆ సమాధానం నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ బిడ్డలు, నీ కుటుంబంపై నిలబడుగాక అని దేవుని ఉద్దేశం. ఆలోచించు, ప్రార్థించు. నీ ఇల్లు యోగ్యంగా ఉండాలి, యోగ్యత కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ అంత్య దినాల్లో. ప్రియా దేవుని సహోదరులారా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న మీ కుటుంబాలకు ఆ యోగ్యత కలుగు చేసి దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఆ ఇంటిలో ప్రవేశించుతూ ఇంటి వారికి శుభమని చెప్పి, వందనము చెప్పి మీరు ఆ ఇంటిలో ప్రవేశిస్తే అపోస్తులుగా పిలువబడిన దైవజనులు గనుక మీతో ఉన్న సమాధానకర్త అయిన ప్రభువే ఆ కుటుంబాలను దర్శించి వారికున్న దరిద్రతను, కరువును, కన్నీళ్లను, రోదను తొలగించి వారికి నెమ్మది, ఆరోగ్యం, మేలు, సమాధానం, దీవెనలతో నింపుతాడని తేటగా మాట్లాడాడు. ఎవరైతే అయోగ్యంగా ఉన్నారో సరిచేసుకుని యోగ్యతగా మార్చబడినట్లు మీ కృప తోడించి దీవించమని, నాయన ఎవరైతే యోగ్యంగా ఉన్నారో ఇంకా బలసూచికమైన మీ సన్నిధితో దర్శించి అనేక ప్రాంతాల్లో వాడుకొని దీవించమని, మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.